బట్టి హైప్ క్రియేట్ చేసి మందిని మోసం చేసి ఎన్ని రోజులు ఇస్తారు? ఆత్మవంచన, ప్రజావంచన. ఏమైనా వస్తుందిరా బాబు అంటే ఏమి రాదు. ఈ గ్యాస్ల ప్రజలను పెట్టి ఇప్పుడు ఇస్తాన 2500 దిక్కులేదు మహిళలకు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. కాంగ్రెస్ మంత్రులంతా ఒకటే పాడవాడు, ఏమి ఎట్లా చేస్తావా 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను? మీరు ఉంటేనా? ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని, లోపలికి అయిపోయింది. మేము ఉన్నప్పుడు గ్రోత్లో 50% లేదు. అసలు మీ గ్రోత్ గురించి అవగాహన ఉందా? ఒక్కొక్క రూపాయి కూడబెట్టాలి, ఎట్లా తీసుకుపోవాలి? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎంతమంది టెంప్ట్ చేసినా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు, ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచారు నేను 4 ఏళ్ళ దాకా. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఉల్టా నేను వాళ్ళని పిలిచి మీకు ఏం కావాలి, రియల్ ఎస్టేట్ బాగా మంచిగా చేసుకుపోవాలి, హై క్లాస్ రావాలి అంటే ఎట్లా? హైదరాబాద్లో కూడా స్కై లైన్ రావాలని చెప్పి 3 ఏళ్ళు తిప్పలవాడనండి నేను, 3 years. ఎందుకంటే స్కై లైన్ రావాలని మట్టి నోటి మాట అంటే రాదు, దానికి కూడా ఎక్కువ కావాలి. ఆ 50 అంతస్తులు 60 అంతస్తులు మీకు పోయి కట్టేటువంటి ఆ క్రేన్ ఆపరేటర్లు, క్రేన్ డ్రైవర్లు, దానికి సంబంధించిన సరంజామా అంత ఉంటుంది. ఆ ఎక్కువ వస్తే ఆ స్కై లైన్ వస్తుంది. ఆ ఎక్కువ తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.